Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telangana TET ki sambandhinchi alage DSC ki kuda useful andi Telugu ki sambandhinchi 3rd class academic text books lo undetvanti mottham bits ni aithe okkasari chusukundamu. Idi meeku exam ki velle mundu quick revision la aithe use avutundi. Ide vidhanga anni classes kuda chestanu and Telugu ki sambandhinchi total content oke video lo 3rd to 10th class varaku undetvanti total content oka video lo chesanu. Ade vidhanga anni subjects ki sambandhinchi Telugu, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఒక్క వీడియో ఆ సబ్జెక్ట్ మొత్తం మీకు కవర్ అయిపోతుంది. సో ఆ విధంగా చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ల రూపంలో అవైలబుల్గా ఉంచుతున్నా. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 1000 బీట్స్ రూపంలో కూడా చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి. వీడియో లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది నేను ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అది కూడా ఒకసారి చూడండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఒకసారి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. సో మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే ముందుకి అస్సలు వెళ్ళలేను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఆ నుంచి అవ్ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. ఆ నుంచి అవ్ వరకు అంటే చూడండి ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ అక్షరాలను అచ్చులు అని అంటాము. ఓకేనా. అహ అనేవి మళ్ళీ సంయుక్త అక్షరాలు అయిపోతాయన్నమాట. అహాలు అనేవి మనకి అచ్చుల క్రిందికి రావు. పక్కన సున్నా, అరసున్నా, విసర్గ ఉంటున్నాయి కాబట్టి ఇవి మనకి అచ్చుల క్రిందికి రావన్నమాట. అలాగే కా నుంచి బండిరా వరకు, కా నుంచి బండిరా వరకు కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం, యారా, లావ, శేష, సాహ, లక్ష, బండిరా. సో కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలని ఏమంటారు? హల్లులు అంటారు. ఓకేనా. ఆ నుంచి అవ్ వరకు ఉండే అక్షరాలు అచ్చులు, కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలని హల్లులు అని అంటాము. అలాగే బిరానా అంటే అర్థము. బిరానా అంటే అర్థం ఏంటి? వేగము. బిరానా అంటే త్వరగా, వేగంగా, త్వరగా అని వస్తుంది. బిరానా రారా అంటే త్వరగా రారా, త్వరగా రా, వేగంగా రా, ఇలా మనకి అర్థం వస్తుంది. తర్వాత అర్థాలన్నీ కూడా ఒక వీడియోలో చేశానమ్మా. నానార్థాలన్నీ ఒక వీడియోలో, టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి అన్ని కంటెంట్ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో అయితే నేను మీకు చేయడం జరిగింది. ఒకసారి చూడండి. నెక్స్ట్ అచ్చుతో మొదలయ్యే పదాలకు ఉదాహరణ ఏంటి? ఉడుత, ఈగ, ఏనుగు. చూడండి, అంటే మనకి కొన్ని ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఒక బిట్లో కొన్ని పదాలు ఇస్తారనమాట. అందులో అచ్చుతో మొదలయ్యే పదాలు ఏంటంటే ఈ ఊ అనేది అచ్చు, అలాగే ఈ అనేది అచ్చు, ఏ అనేది అచ్చు. ఒకటి మనకి కరణం అని ఏదో ఒకటి ఇస్తాడు. ఈ కా అనేది హల్లు వస్తుంది కాబట్టి ఇవి మనకి అచ్చుతో కూడిన పదాలు కావు. మరి అచ్చుతో మొదలయ్యే పదాలు ఏంటి అంటే మొదటి అక్షరం అచ్చు ఉంటే దాన్ని అచ్చుతో కూడిన పదాలు అంటారు. మొదటి అక్షరం హల్లు ఉంటే కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాల్లో ఏవైనా ఉంటే అవి మనకి హల్లుతో మొదలయ్యే పదాలకి ఉదాహరణలుగా అవుతాయి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. హల్లుతో మొదలయ్యే పదాలకు ఉదాహరణకు గలం, కళ్ళం, జలం. ఇలా మనకి ఇవన్నీ కా నుంచి బండిరా వరకు ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటితో మొదలయ్యే పదాలన్నీ కూడా హల్లులతో మొదలయ్యే పదాలకు ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చండి. అలాగే ఏకవచనం అనే పదం ఒక వస్తువుని సూచిస్తుంది. ఏకవచనం అనే పదం ఒక వస్తువుని మాత్రమే సూచిస్తుంది. ఏకవచనం నువ్వు, నేను, అలాగే పలక, అమ్మ, ఇలా మనకి ఇవన్నీ కూడా ఏకవచనాలు. మరి మీరు, మేము ఇవన్నీ కూడా బహువచనాలు. పలకలు, అమ్మలు ఇలా మనకి వచ్చే చివరలు ఇలా ఏదైనా ప్రత్యయం చేరితే అది మనకి బహువచనంగా మారుతుంది. నెక్స్ట్ కౌరవులు ఎంతమంది? 100 మంది. కౌరవులు 100 మంది అండి. ఈ ఒక్కొక్క పాయింట్ కూడా మీకు ఒక్కొక్కటి లేదా 2 బిట్స్ రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత అర్జునుడు పాండవ మధ్యముడు. అర్జునుడు ఎవరమ్మా? పాండవుల్లో మధ్యవాడు. పాండవులు ఉన్నారు కదా, పాండవుల్లో మధ్యవాడు ఎవరు అంటే అర్జునుడు. ఓకేనా. అర్జునుడు పాండవ మధ్యముడు అంటే పాండవులలో మధ్యవాడు. కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. కౌరవుల్లో పెద్దవాడు ఎవరమ్మా? దుర్యోధనుడు. పలకకు బహువచనం ఇప్పుడే చెప్పా, పలకలు అవుతుంది. పలకకు బహువచనం పలకలు. అలాగే జా అనున్నది అల్ప ప్రాణాక్షరము. చూడండి, జా అనున్నది
అల్ప ప్రాణాక్షరం అనమాట, జస్ట్ పలుకుతున్నాం. అదే ధ అనున్నది మహాప్రాణాక్షరం అనమాట, అంటే ధా అని పలుకుతాం. ఇలా మనం పలికేటప్పుడు జ థా థా పలికేటప్పుడు చూడండి మనం కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి థా అనున్నది మహాప్రాణాక్షరం, జా అనున్నది అల్ప ప్రాణాక్షరం అవుతుంది. తర్వాత అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అనే గేయంను రచించింది ఎవరు అంటే వేమగంటి నరసింహాచార్య. అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అనే గేయంను ఎవరు రచించారమ్మా? వేమగంటి నరసింహాచార్యులు అయితే రచించడం జరిగింది. అలాగే కలం శంఖం, కటకం కంఠం, తబలా కథా జతలు అల్ప మహాప్రాణాక్షరాలకు ఉదాహరణ. చూడండి, ఈ కా అనేది అల్ప ప్రాణాక్షరం, ఖా ఒత్తు ఖా అనేది మహాప్రాణాక్షరం, టా అనున్నది అల్ప ప్రాణాక్షరం, ఠా ఒత్తు ఠా అనేది మహాప్రాణాక్షరం. అలాగే తా అనున్నది అల్ప ప్రాణాక్షరం, థా ఒత్తు థా అనేది మహాప్రాణాక్షరం. అయితే ఈ పదాల్లో అల్ప మహాప్రాణాక్షరాలకు ఉదాహరణ ప్రాణాక్షరము అలాగే మహాప్రాణాక్షరానికి ఉదాహరణలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఘంటం అనే పదం మహాప్రాణాక్షరంతో మొదలవుతుంది, అంతే కదా. ఇది ఘా ఒత్తు ఘా, గా అనున్నది అల్ప ప్రాణాక్షరం అవుతుంది, ఒత్తు ఘా అనున్నది మహాప్రాణాక్షరం అవుతుంది. అయితే ఈ ఘంటం అనే పదం మహాప్రాణాక్షరంతో మొదలవుతుంది, అంతే కదా, మహాప్రాణాక్షరంతో మొదలవడం జరిగింది. తర్వాత చైత్రమాసంలో మొదటి రోజు జరుపుకునే పండుగ ఏది? ఉగాది పండుగ. చైత్రమాసంలో మొదటి రోజు ఏ పండుగను జరుపుకుంటాము అంటే ఉగాది పండుగను జరుపుకుంటాం. అలాగే విజయదశమి రోజున పూజను అందుకునే చెట్టు ఏ చెట్టు? జమ్మి చెట్టు అండి. విజయదశమి రోజున పూజలను అందుకునే చెట్టు ఏ చెట్టు? జమ్మి చెట్టు. అలాగే బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారమ్మా? 9 రోజులు బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మొహరం పండుగను త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు. మొహరం పండుగను త్యాగానికి గుర్తుగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకునే పండుగ క్రిస్మస్. చూడండి, ఈ క్వశ్చన్స్ మనకి ఎలాగ అడుగుతారు. విజయదశమి రోజున పూజించే చెట్టు ఏది? జమ్మి చెట్టు. బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? 9 రోజులు జరుపుకుంటారు. మొహరం పండుగను దేనికి గుర్తుగా జరుపుకుంటారు? త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు. లేదా త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఏది? మొహరం పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకునే పండుగ ఏది? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి అటు నుంచి అటు అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే చైత్ర మాస శుద్ధ నవమి నాడు మనం జరుపుకునే పండుగ ఏది అంటే శ్రీరామనవమి. శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారమ్మా? చైత్ర మాస శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. అలాగే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మనం జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకుంటామమ్మా? సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆశ్వేయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకునే పండుగ ఏది? దీపావళి. దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటామమ్మా? ఆశ్వేయుజ బహుళ అమావాస్య నాడు అయితే మనము దీపావళి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత తీజ్ అనే పండుగను ఎవరు జరుపుకుంటారు? గిరిజనులు జరుపుకుంటారు. గిరిజనులు జరుపుకునే పండుగ ఏది? తీజ్ పండుగ. తీజ్ పండుగ గిరిజనులు జరుపుకుంటారు. గిరిజనులు జరుపుకునే పండుగ ఏది అంటే తీజ్ పండుగ. అలాగే తీజ్ అనే పండుగ రోజున బట్టల్లో వేయడానికి గోధుమలను ఉపయోగిస్తారు. చూడండి, తీజ్ అనే పండుగ రోజున వేటిని ఉపయోగిస్తారు బట్టల్లో వేయడానికంటే? గోధుమలను ఉపయోగిస్తారు. గోధుమలను ఉపయోగించి బట్టల్లో వేసే రోజు చేసే పండుగ ఏది అంటే తీజ్ పండుగ. ఓకేనా? సో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బతుకమ్మ, బుడ్డమ్మ, తీజ్ పండుగలను 9 రోజులు జరుపుకుంటామండి. బతుకమ్మ, బుడ్డమ్మ, ఈ తీజ్ పండుగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము 9 రోజులు అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే బొడ్డెమ్మ, ఈ బో వస్తుందండి ఇక్కడ. బొడ్డెమ్మ పండుగలో ప్రాముఖ్యత కలిగిన చెట్టు ఏది అంటే వెంపలి చెట్టు. చూడండి, బొడ్డెమ్మ పండుగలో ప్రాముఖ్యత కలిగిన చెట్టు వెంపలి చెట్టు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూర్చున్నాడు అనే క్రియాపదానికి బహుళ పదం కూర్చున్నారు. లేచింది, లేచారు. వచ్చింది, వచ్చారు. ఇలా క్రియాపదాలకు బహుళ పదాలు అయితే మనకి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ సాధన వల్ల పనులు సులభంగా సాధిస్తామనే వాక్యంలో ఫా అనే మహాప్రాణాక్షరం లేదు. చూడండి, ఇక్కడ సాధన వల్ల మనం పనులు సులభంగా సాధిస్తాం అనే దాంట్లో మనకి ఇక్కడ మహాప్రాణాక్షరం అయితే ఉందా? లేదు కదా.
కాబట్టి ఇక్కడ మనకి మహాప్రాణాక్షరం అంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, మహాప్రాణాక్షరం కింది ఇచ్చిన వాక్యంలో ఉందా లేదా, లేదా మహాప్రాణాక్షరం లేని అక్షరం ఏది, ఇలా మనకి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆవు, గేదె, మేక, ఎద్దు అనే పదాలతో ఎద్దు అనేది మిగిలిన వాటిలో వ్యతిరేకంగా ఉంది. చూడండి కొన్ని పదాలు ఇస్తారు, ఆవు, గేదె, మేక, ఎద్దు, ఈ 4 పదాలు ఇచ్చి ఏ పదం మనకి వెరైటీగా ఉంది, ఆవు, గేదె, మేక, కానీ ఇక్కడ ఎద్దు అనే పదం వేరేగా ఉంది. ఎందుకు వ్యతిరేకంగా ఉంది, ఆ, గే, మే ఇవన్నీ కూడా ఏత్వాలు పలికాయి అనమాట. ఇక్కడ ఏ అనేది వచ్చేసరికి మొదటి అక్షరం అల్ప ప్రాణాక్షరం అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి ఈ విధంగా ఈ ఎద్దు అనే పదం మిగిలిన వాటిలో వ్యతిరేకంగా ఉంది. తర్వాత సయ్యాట, సయ్యట, సయ్యాట, సీయట అనే పదాల్లో సరైన ఉచ్చారణ ఏది, సయ్యాట. చూడండి మనకు ఒక పదం ఇచ్చి దాంట్లో సరైన ఉచ్చారణ ఏది అని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సయ్యాట, సయ్యట, సయ్యాట, సీయట. ఇక్కడ మనకి ఈ 3వది వచ్చేసరికి మనకి రైట్ అవుతుంది అనమాట, సయ్యాట. అలాగే ఇల్లు, వాకిలి, పలక, బలపం, పాలు, పెరుగు, పాడి, పంట ఇవి ఒకదానికొకటి సరైన జతలమ్మ. కొన్ని పదాలు జతలు ఉంటాయి కదా, ఇల్లు, వాకిలి, పలక, బలపము, పాలు, పెరుగు, పాడి పంటలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇవన్నీ కూడా మనకి సరైన జంట పదాలుగా మనము చెప్పుకుంటాము. తర్వాత ఉర్విలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయన్నమాట. ఉర్విలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. అయితే ఈ వాక్యంలో ఉర్వి అనే పదానికి అర్థం ఏంటమ్మా, భూమి, ధరణి ఇవన్నీ కూడా ఉర్వి అనే పదానికి అర్థాలుగా వస్తాయి. ఉర్వి అంటే భూమి, ధరణి, భూమి తల్లి ఇవన్నీ కూడా ఉర్వి అనే పదానికి అర్థం అన్నమాట. నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలకు ఉదాహరణలు ఏంటేంటి, పాలపిట్ట, రొయ్యలు, పాలబుగ్గ. ఇక్కడ చూడండి టా కింద టా ద్విత్వాక్షరం, యా కింద యా ద్విత్వాక్షరం, గా కింద గా ద్విత్వాక్షరం. ఇక్కడ ద్విత్వాక్షరాలు అంటే ఒక పదానికి అదే పదం దానికి క్రింద వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అలాగే సంయుక్తాక్షరం అంటే ఏమిటి, అల్పము, లా కింద ప. చూడండి అల్పము, లా కింద ప, హ్రస్వము, సా కింద వా. చూడండి ఇవన్నీ కూడా మనకి సంయుక్తాక్షరాలు అవుతాయి అన్నమాట. ఒక అక్షరానికి వేరొక అక్షరం దానికి ఒత్తుగా వచ్చి చేరితే అది మనకి సంయుక్తాక్షరం అవుతుంది. ఒక అక్షరానికి అదే అక్షరం వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి మీరు తేడా అయితే ఈ విధంగా తెలుసుకోండి. తర్వాత తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని పిలుస్తారమ్మా. తెలంగాణలో ఏ ఆకుల్ని బంగారంగా పిలుస్తారు అంటే జమ్మి ఆకులను బంగారంగా పిలుస్తారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది, బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది అంటే బతుకమ్మ పండుగ అండి. అలాగే సెమీ వృక్షం అని ఏ చెట్టుని పిలుస్తారు, జమ్మి చెట్టుని పిలుస్తారు. సెమీ వృక్షం అని జమ్మి చెట్టుని పిలుస్తారు, జమ్మి చెట్టుని ఏమని పిలుస్తారు, సెమీ వృక్షం అని పిలుస్తారు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం యొక్క పండుగ. తెలంగాణ రాష్ట్రం యొక్క పండుగ ఏది, బతుకమ్మ పండుగ. ఓకేనా. సో నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది, పాలపిట్ట అండి. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. అలాగే తెలంగాణ రాష్ట్ర జంతువు జింక అండి. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పుష్పం. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పుష్పం. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగేడు. ఓకేనా. సో నెక్స్ట్ జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి, 24 ఆకులు ఉంటాయి. జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి, 24 ఆకులు ఉంటాయమ్మా. అలాగే జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగు నమ్మకాన్ని, సమృద్ధిని సూచిస్తుంది. జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది, నమ్మకాన్ని, సమృద్ధిని సూచిస్తుంది. నమ్మకాన్ని, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే జూన్ 2, 2014లో తెలంగాణ 29వ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఎప్పుడు నూతన రాష్ట్రంగా ఏర్పడింది అంటే జూన్ 2, 2014లో ఏర్పడింది. ఎన్నవ నూతన రాష్ట్రంగా ఏర్పడింది అంటే 29వ నూతన రాష్ట్రంగా అయితే ఏర్పడడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ శక్తి, ఖడ్గము, వ్యక్తిత్వము ఇవి మనకి సంయుక్తాక్షరాలకు ఉదాహరణలు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక అక్షరానికి అదే అక్షరం వస్తే ద్విత్వాక్షరం అవుతుంది, ఒక అక్షరానికి వేరొక అక్షరం వస్తే దాన్ని సంయుక్తాక్షరం అవుతుంది. కా కింద తి, డా కింద గా, కా కింద తి, తా కింద వా ఇవన్నీ కూడా మనకి సంయుక్తాక్షరాలకు ఉదాహరణలు. తర్వాత తోటపల్లి పాఠ్యాంశ రచయిత ఎవరు, శ్రీ నారాయణ రెడ్డి గారు. తోటపల్లి పాఠ్యాంశ రచయిత ఎవరమ్మా, శ్రీ నారాయణ రెడ్డి. అలాగే సంస్కృతం అనేది సంయుక్తాక్షర పదము. సంస్కృతం అనేది ఏ పదము, సంయుక్తాక్షర పదము. సా కింద కా, కా కింద వట్రసుడి. సో సంస్కృతం అనేది సంయుక్తాక్షర పదం. తర్వాత సంశ్లేష అక్షరాలు కలిగిన పదం ఏది అంటే సామర్థ్యము.
సంశ్లేష అక్షరాలు ఇక్కడ చూడండి, సామర్థ్య, రా కింద ధ, దా కింద యా, ఇక్కడ 3 అక్షరాలు కలిసి ఉన్నాయన్నమాట, సంశ్లేష అక్షరం అంటారు. నెక్స్ట్ అలాగే అక్టోబర్ 2, 1869లో మహాత్మా గాంధీ జన్మించారు. మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు? అక్టోబర్ 2, 1869లో అయితే మహాత్మా గాంధీ గారు జన్మించడం జరిగింది. అలాగే గాంధీ తాత గారి అసలు పేరు ఏంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ తాత యొక్క అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకేనా. తర్వాత గాంధీజీ జన్మ రాష్ట్రం ఏది? గుజరాత్. గాంధీజీ యొక్క జన్మ రాష్ట్రం గుజరాత్ అండి. గాంధీజీ ఎక్కడ పుట్టారు? గుజరాత్లో పుట్టారు. గాంధీ తాత అసలు పేరేంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అక్టోబర్ 2, 1869లో మహాత్మా గాంధీ జన్మించారు. తర్వాత లక్నవరం చెరువు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదు. లక్నవరం చెరువు ఎక్కడుందమ్మా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. లక్నవరం చెరువు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. అలాగే లక్నవరం చెరువులో గల ద్వీపాల సంఖ్య ఎంత? 13. లక్నవరం చెరువులో గల ద్వీపాల సంఖ్య 13 అండి. అలాగే కుంటాల జలపాతం ఎత్తు ఎంత? 145 అడుగులు. కుంటాల జలపాతం యొక్క ఎత్తు 145 అడుగులు. అలాగే తెలంగాణలో కాశ్మీరంగా ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? ఆదిలాబాద్. తెలంగాణ కాశ్మీరంగా ప్రసిద్ధి చెందిన జిల్లా ఆదిలాబాద్ అండి. తెలంగాణలో కాశ్మీరంగా ప్రసిద్ధి చెందిన జిల్లా ఆదిలాబాద్. అలాగే రాష్ట్రంలోని అతి ఎత్తైన కుంటల జలపాతం కలిగిన జిల్లా ఏది అంటే నిర్మల్. రాష్ట్రంలోని అతి ఎత్తైన కుంటాల జలపాతం కలిగిన జిల్లా నిర్మల్ అండి. ప్రపంచంలోని అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. చూడండి, లక్నవరం చెరువు జయశంకర్ భూపాలపల్లిలో ఉంది. లక్నవరం చెరువులో గల ద్వీపాల సంఖ్య 13. కుంటాల జలపాతం ఎత్తు 145 అడుగులు. తెలంగాణలో కాశ్మీరంగా ప్రసిద్ధి చెందిన జిల్లా ఆదిలాబాద్. రాష్ట్రంలోని అతి ఎత్తైన కుంటాల జలపాతం కలిగిన జిల్లా నిర్మల్. అలాగే ప్రపంచంలోని అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్, భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో కలదు. భారతదేశంలోనే 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక్ష్వాకులు నాగార్జున కొండకు విజయపురి అని నామకరణం చేశారు. ఇక్ష్వాకులు నాగార్జున కొండకు ఏమని నామకరణం చేశారమ్మా? విజయపురి అని అయితే నామకరణం చేయడం జరిగింది. విజయపురి అని నామకరణం చేశారు. అలాగే కృష్ణా నదిపై గల నాగార్జున సాగర్ ప్రాజెక్టును 1955లో ప్రారంభించిన తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కృష్ణా నదిపై గల నాగార్జున సాగర్ ప్రాజెక్టును 1955లో ప్రారంభించిన తొలి భారత ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. అలాగే నాగార్జున స్థాపించిన విశ్వవిద్యాలయం బౌద్ధమత వ్యాప్తికి దోహం చేసింది. నాగార్జున స్థాపించినటువంటి విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధమత వ్యాప్తికి అయితే దోహదం చేయడం జరిగింది. అలాగే మందారం, గులాబీ, కలువ, మల్లె వాటిలో వేరుగా ఉన్నది ఏంటి అంటే కలువ. చూడండి, మందారము, గులాబీ, కలువ, మల్లె. ఈ కలువ అనేది వాటర్లో పోస్తుంది కాబట్టి ఇది మనకి వేరుగా ఉంది. మరొకసారి చూడండి, భారతదేశంలోనే 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో కలదు. ఇక్ష్వాకులు నాగార్జున కొండకు ఏమని పేరు పెట్టారు? విజయపురి అని పేరు పెట్టారు. కృష్ణా నదిపై గల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించింది అంటే 1955లో. ఎవరు ప్రారంభించారు అంటే తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆధ్వర్యంలో అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే నాగార్జున స్థాపించినటువంటి విశ్వవిద్యాలయం బౌద్ధమత వ్యాప్తికి దోహదం చేసింది. ఓకేనా. సో నెక్స్ట్, నది, ఆనకట్ట, కాలువలు, వ్యవసాయము సరైన క్రమము. చూడండి, నది తర్వాత ఆనకట్ట, తర్వాత కాలువలు, తర్వాత వ్యవసాయం. చూడండి, నది నుంచి ఆనకట్ట ద్వారా కాలువలకి, కాలువల నుంచి వ్యవసాయానికి వాటర్ అనేది వెళ్తుంది కాబట్టి ఇది మనకి సరైనటువంటి క్రమంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆట, ఊయల, ఓడ అనే పదాలు దీర్ఘాక్షరంతో మొదలయ్యాయి. చూడండి, హ్రస్వాక్షరము, దీర్ఘాక్షరము. ఆ దీర్ఘము, ఊ దీర్ఘము, ఓ దీర్ఘము. ఇవి దీర్ఘాక్షరాలు అంటారు. ఓకేనా. హ్రస్వాక్షరాలు అంటే ఆ, ఈ, ఊ, రో ఇవన్నీ కూడా మనకి హ్రస్వము అంటే పొట్టి, దీర్ఘము అంటే పొడుగు. హ్రస్వాక్షరాలు ఆ, ఈ, ఊరులు, ఆ, ఊ, ఓ, ఏ ఇవన్నీ కూడా దీర్ఘాక్షరాలు. అలాగే పటపట కొరకడం, గలగల పారడం, తలతల మెరవడం, గబగబా నడవడం ఇవన్నీ కూడా మనము జతలుగా చెప్పుకోవచ్చు. పటపట కొరకడం, గలగల పారడం, తలతల మెరవడం, గబగబా నడవడం ఇవన్నీ కూడా మనకి సరైన జతలు. అలాగే కడయి, చామంతి, సీతాఫలం, టోపిల్లో సరిగ్గా రాయబడని పదం కడయి. కడయి ఏంటమ్మా? కడాయి. కాబట్టి ఇది మనకి సరిగా రాయలేదు, తప్పుగా రాయబడింది. మిగతావన్నీ కూడా మనకి సరైనవి. సో నెక్స్ట్, ద్విత్వాక్షర పదాలకి కొన్ని ఉదాహరణలు. ఎద్దు, దా కింద దా,
పచ్చి చా కింద చ, వన్నే నా కింద నా, ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. నేను ఆల్రెడీ చెప్పాను ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి అదే అక్షరం యాడ్ అయితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక అక్షరానికి వేరొక అక్షరం వచ్చి యాడ్ అయితే దాన్ని సంయుక్తాక్షరము అంటారు. ఓకేనా. అలాగే సంయుక్తాక్షర పదాలకు ఉదాహరణ హస్తము, ఉత్కృష్టము, సూర్యుడు. చూడము సా కింద తా, తా కింద రు, స్టా కింద టా, రా కింద యా, ఇవన్నీ కూడా సంయుక్తాక్షర పదాలు అవుతాయి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్ టోటల్ కంటెంట్ అయితే ఒక్కొక్క వీడియో రూపంలో చేశాను. అండ్ 1000 బిట్స్ వీడియోస్ కూడా చేశాను. అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేశాను. అవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా అయితే మాత్రం ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఫాలో అవుతూ ఉండండి. లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సంశ్లేషాక్షర పదాలకు ఉదాహరణ వచ్చేసరికి అగస్త్యుడు సా కింద తా, తా కింద యా, 3 ఉన్నాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరం అవుతుంది. జ్యోత్స్న తా కింద సా, నా సా కింద నా, కాబట్టి ఇది 3 అక్షరాలు కలిసాయి కాబట్టి సంశ్లేషాక్షరం. అలాగే సామర్థ్యం రా కింద ధా, ధా కింద యా, సో ఇది కూడా సంశ్లేషాక్షర పదం అవుతుంది. అలాగే నెక్స్ట్ బాలల్లారా బంగార కొండల్లారా అనే గేయాన్ని రచించిన వారు కపిలవాయి లింగమూర్తి. బాలల్లారా బంగార కొండల్లారా అనే గేయాన్ని ఎవరు రచించారమ్మా? కపిలవాయి లింగమూర్తి గారు అయితే రచించడం జరిగింది. సో గైస్, మనకి ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో మనం 4th క్లాస్ అయితే చూసుకుందాము. సో మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉండండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.